నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ వద్ద శివస్వాములు నిరసనకు దిగారు. నల్లమల్ల ఫారెస్ట్ లో వెలిసిన రుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఫారెస్ట్ లోకి వెళ్లేందుకు ఫారెస్ట్ అధికారులు రుసుం కట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం తాము ఫ్రీగా వెళ్తున్నామని, ఇప్పుడు కొత్తగా రుసుం కట్టాలని అధికారులు అంటున్నారని స్వాములు తెలిపారు. ₹1000 ఖర్చులు పెట్టుకుని ఇక్కడికి వచ్చామని, రుసుం కట్టేదే లేదని శివస్వాములు తేల్చి చెప్పారు. శివస్వాములను అధికారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ రేంజ్ అధికారులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ₹300 ఎందుకంటే ₹300 వాళ్ళ బైక్లో వాళ్ళు టెండర్ పడుకున్నారు. జీప్కి 300 కట్టాలి. మనిషికి 300, ఒక వెహికల్కి 400. వెహికల్కి ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఇట్లా పెట్టి సాములు పెట్టినారు. రేపు ఇదే సాములు ఈ ఊడి కట్టుకొని శ్రీశైలం పోయేటప్పుడు రోడ్లు ట్రాఫిక్ ఎక్కువ. ఏం జరిగింది స్వామి? స్వామి రుద్రకోడూరుకు ప్రతి సంవత్సరం స్వాములు ఎక్కబోతున్నారంటే ఆదివారం సోమవారం ఫ్రీగా పోయి దేవుని దర్శనం చేసుకొని వాళ్ళ చుట్టుపరంగా భోజనాలు పెడతారు, తిని భిక్ష చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఈరోజు కొత్తగా రూల్స్ అంటే జనవరి 1 నుంచి రూల్స్ వచ్చినాయంట. సరే రూల్స్ వచ్చినాయి, మేము ఒప్పుకుంటాం. రూల్స్ వచ్చినాయని ఎవరు చెప్పినారు? యా స్వాములకు తెలుసు. మీ అంతకు మీరు రూల్స్ పెట్టుకొని ఆడ ఉంటే అయిపోతుందా? ఈ రోజు ఒక్కొక్క మనిషికి 300 టికెట్ అంటే ఆడ ప్రైవేట్ వెహికల్ పెట్టి ఆ వెహికల్లోనే పోవాలంటున్నారు. మా బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు అలౌడ్ లేదంట. మీ సొంత వెహికల్ తెచ్చుకుంటే 400 టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారు. 400 టోకెన్ తీసుకుని ఇదేం దందాన ఆడ పెట్టింది. సరే నువ్వు తీసుకుంటున్నావు, వసూలు చేస్తున్నారు. ఒక టీవీ ప్రకటనలో లేదా ఒక పేపర్ ప్రకటన ఏదైనా వచ్చి 10 మందికి తెలిసేలాగా పెట్టాలి. కానీ మీ ఇష్టం వచ్చిన డబ్బులు వసూలు చేసుకుంటా పోతే ఇది ఏం దందా అంటారా? దీన్ని ఏమంటారు? నువ్వేమైనా టోకెన్ ఇస్తున్నావా నాకు 400, 300 టికెట్ తీసుకొని? లేదు. సరే అట్నే ఈరోజు ఒకే సాములు ఇరుముడి అయిపోయింది. ఇరుముడి కట్టుకొని శ్రీశైలం పోతున్నారు. రోడ్ల మీద బండ్లు పోతున్నాయి స్వామి. రోడ్ల మీద నడిచిలేమో ఇట్లా అడవిలో నడిచేటోళ్ళకు హెలికాప్టర్ పెట్టినామో 5000 టికెట్ అంటారు. రేపు హెలికాప్టర్లు ఎక్కిపోయే సాములు ఉన్నారా ఇక్కడ? దానికి తగు చర్యలు తీసుకోవాలని నిరసనగా స్వాములందరూ ఇట్లా రోడ్డు మీద బైఠాయించి మేము వాళ్ళ దగ్గర నుంచి మాకు తగిన ఆధారం కానీ లేకపోతే ఇట్లా పోవడానికి సముచిత ఆలోచన రావాలని చెప్పి మేము స్వాములందరం కలిసి ఇట్లా ధర్నా చేయడం జరుగుతుంది. వాసులము ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ రుద్రకోడూరులో వెలిసిన రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసమని మేము వచ్చాము. శివస్వాములం అందరము. కొందరు 100 కిలోమీటర్ల దూరంలో నుండి వచ్చారు, కొందరు 150 కిలోమీటర్ల దూరం నుండి, కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చిన ఎడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించేవాళ్ళు. ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఎడల ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ AP07BW5189 అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి ₹200 అని చెబుతున్నారు. మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదే మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా. మేము 200 పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి? ఇదే మాట ఒక పేపర్లోనో ఒక టీవీలలోనో లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము. అబ్బో అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము. ఇటువంటి స్వాములము ఎంతమంది స్వాములము? భిక్ష టైం అయింది, మేము ఎక్కడికి వెళ్ళాలి?